ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి సతే బలయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మ సర్వకవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ మాసం ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానము, ప్రభ, నక్షత్రము. ఈ రాశి వాళ్ళకి అదృష్టములో, యోగములో చూసుకుంటే అదృష్టములో దురదృష్టం ఉన్నట్టుగా వీళ్ళకి అన్ని విధానాలుగా చాలా బాగుంటారు. కానీ లేనిపోయిన విషయాలలో టక్కన ఎరక్కపోతుంటారు. చేస్తూనే పని వాళ్ళకి నోటు దోల అంటారు. నోటు దోల అంటే వాడేం చేశాడు, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు అన్నట్టుగా మనం కూడా కొన్ని చూస్తుంటాం, కొన్ని న్యూస్లు చూస్తుంటాం. కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ మినిస్టర్లు కూడా కొన్ని నోటు దోల వల్ల లేనిపోయిన శకాకుల్లో కోర్టు దాకా పోయారు. అది మీకు తెలుసు. కాబట్టి మినిస్టర్లు కానీ మినిస్టరాలు కానీ చాలామంది కొంతమంది కొన్ని నోటు దూరలు ఉంటాయి. కాబట్టి అవి మన జాగ్రత్త. మనం ఏ మాట మాట్లాడుతున్నాము, మన సబ్జెక్ట్ ఏమిటి, మన ప్రజలకు ఏమి సేవ చేయాలి అనేది మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మనకు అధికారం ఉన్నది అని మనం ఏ మాట అంటే ఆ మాట మనం వాడేసామనుకోండి, దానివల్ల చాలా శకాకులు పడే మార్గాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అవి కొన్ని విధానాలలో వాడాలి. కొన్ని విధానాలలో వాడారనుకోండి, లేనిపోయిన శకాకులు కొన్ని ఎదురొచ్చే యోగము ఈ జాతకంలో ఈ రాశి వాళ్ళకి, ఈ ధనుస్సు రాశి వాళ్ళకి కనబడుతుంది. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆలోచించి ఒకటే మాట ఆలోచిస్తారు. ఒక మాట మాట్లాడారు అనుకోండి, రాంబాణం మాదిరి తగులుతుంటుంది వాళ్ళకి. మనం వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటూ మాట్లాడలేము. ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ మాట స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంత ఆలోచన అనేది టక మాట్లాడుతుంటారు. మన కంప్యూటర్ ఎలా ఉంటుందో టక అన్నట్టుగా అదే విధంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి కొన్ని దోషాలు ఎదురవుతున్నాయి. ఈ నెలలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని జాగ్రత్తలు పాటించుకోకుండా కొంత అశ్రద్ధగా కొంచెం ఆలోచన చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని ప్రాబ్లాలు రాబోతున్నాయి. రెండోది, కొన్ని విదేశాల ప్రయాణాలలో కొన్ని చదువు పరంగా కొన్ని వెళ్ళాల్సిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత వీళ్ళకి స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. స్త్రీ వల్ల వీళ్ళ జాతకమే మారిపోతుంది. ఆ యోగం అనేది అతి దగ్గరలో ఉంది. వీళ్ళు ఊహించని మలుపులు కూడా వీళ్ళకి రాబోతున్నాయి. తర్వాత వ్యవసాయం విశేషాల్లో చాలామంది చాలా విధానాలుగా కొన్ని పంటల విశేషాల్లో కొంతమంది నమ్ముకొని కొంత బ్యాంకులలో రుణాలు తీసుకొని చాలా వరకు అప్పు చేసి చాలా అప్పులు పాలైపోతుంటారు. కాబట్టి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా యథావిధిగా అలాగే ఉండిపోతుంటారు. 2 లక్షలు తెస్తారు అప్పు. ఈ 2 లక్షలు చేసే దాంట్లో వీళ్ళకి ఒక 50,000 వీళ్ళ నెత్తిన పడిపోతుంటాయి. అంటే తెచ్చిన 2 లక్షలకి తెచ్చిన వడ్డీకి, ఆ వడ్డీ కట్టాలి కదా, మరి దీనికి ఈ మొత్తానికి చూసుకుంటే వీళ్ళకి దానిగా సరిపోతుంటుంది. మళ్ళీ ఏంట్రా అంటే ఒక 50,000, 60,000, ₹1,00,000 వీళ్ళ మీద నష్టం పడిపోతుంటుంది. దానివల్ల చాలామంది చాలా సతమతం అయిపోయి, ఎందుకు నాకు ఈ వ్యవసాయం కాకుండా నేను ఏదన్నా వ్యాపారం చేసుకుంటున్నానని చాలామంది చాలా బిజినెస్ పరంగా వచ్చేసారు. కాబట్టి అన్నం పెట్టే వ్యవసాయాన్ని వదులుకొని, ఎందుకంటే వాళ్ళ టయాలు బాగోక వాళ్ళకి మీద ఉండాల్సిన గ్రహ దోషాలు కొన్ని పట్టుకొని, వాళ్ళ మీద శని దోషాలు కూడా చాలా పట్టుకొని సతమతం అయిపోతుంటారు చాలామంది. అయిపోయిన తర్వాత ఇది నాకు చెట్టు కాదు అన్నట్టుగా వాళ్ళు అది వదిలిపెట్టేసి దానికి ఆ భూమిని దాని అధోగతి పాలు చేసి
దానికి నష్టానికి నష్టం ప్రకారంగా కొంత నష్టం చేసుకొని అది మంచి రేటు ఉన్నా కూడా ఆ రేటు రాకుండా దాన్ని అమ్ముకొని సిటీకి వచ్చేస్తుంటారు చాలామంది. సిటీకి వచ్చి వ్యాపారం బిగినింగ్ చేసి చేయాలని చాలామంది చేస్తుంటారు. కానీ దూరపు కొండలు నలుపు, అది దగ్గరికి వస్తేనే తెలిసిద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం ఎలాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంత దూరం రాకముందు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ వ్యవసాయ విశేషాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుగా అయితే వాళ్ళకి మంచిగా ఇంత దూరం రావాల్సిన పని లేదు. వాళ్ళ కష్టమే వాళ్ళని అభివృద్ధి చేస్తుంది. వాళ్ళు పడాల్సిన కష్టాన్ని బట్టి ప్రతిఫలం ఉంటుంది. కష్టం లేని ఏది కాదు. కాబట్టి కష్టే ఫలి అన్నాడు. కాబట్టి దాని ఆ కష్టం ప్రకారంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అది వాళ్ళకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మనం ఏంట్రా అంటే మనం ఏం చేస్తామంటే బియ్యం కొనుక్కుంటాము, తింటాం. అది మనకు తెలియదు ఆ కష్టం అనేది. కాబట్టి అక్కడ కష్టపడేవాడికే తెలిసిద్ది ఆ బాధ. ఆ విధంగా కొన్ని ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ విధంగా మీరు చేసినట్టుగైతే మీకు ఒక మంచి లైఫ్, మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంతమంది కొన్ని పెట్టుబడి షేర్ మార్కెట్లు, తర్వాత ఈ నెలలో కొంత బంగారం కానీ, పెద్ద పెద్ద ఇళ్ళు కానీ, పెద్ద పెద్ద వస్తువులు కానీ, పెద్ద పెద్ద వాహనములు అంటే 4 చక్రాలు వాహనములు కానీ, పెద్ద పెద్ద ట్రాక్టర్లు కానీ, మన పెద్ద మనకి చేసే పనులు చేసే ఉంటాయి కదా, అలాంటి కొన్ని కొంటుంటారు కొంతమంది. వాళ్ళు కొంతమందికి ఇస్తుంటారు. ఈ మాదిరి మీరు చేసుకోండి అని కొంతమందికి ఇస్తుంటారు అన్నమాట. మరి ఈ నెలలో ఆ విధంగా మీరు చేసినట్టుగైతే కొన్ని జేపీలు ఉంటాయి కదా, జెసిపీలు అంటారు కదా, ఆ జేసీపీలు లాంటి పెద్దవి అవి మీరు ఏరే వాళ్ళకి ఇచ్చినా, మీరు నడిపించినా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. దాని వలన మీకు మంచి మంచి యోగాలు అనేది అభివృద్ధి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెద్ద స్థాయిగా, పెద్ద విధానాలుగా, పెద్ద స్థాయికి ఎదిగే యోగాలు కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి రాబోతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా కొంత అశ్రద్ధగా పోయినట్టుగా అయితే ఇలా జీవితంలో చాలా వరకు కొన్ని అధోగతి పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనకి ఎంత తెలిసినా, ఎంత తెలియకోకుండా ఉన్నా ఎదుటి వారి డైరెక్షన్ మనం తీసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, వృద్ధుల్ని ప్రేమించాలి, వృద్ధులకి సేవ చేయాలి, వృద్ధులకి మీరు హెల్పింగ్ చేయాలి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి పడే బాధ, కష్టము ఇప్పుడు మీకు రాంబాణం మాదిరిగా మీకు రాబోతుంది. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా మీరు పూజించాల్సింది శ్రీరాముణ్ణి పూజించాలి. జై శ్రీరామ్. జై శ్రీరాముణ్ణి మీరు తప్పకుండా పూజించినట్టుగైతే తప్పకుండా మీకు శుభ ఫలితాలు, శుభ కార్యక్రమాలు, శుభ విధానాలు మీకు తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి దగ్గరలో మీకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ శ్రీరాముని మీకు మనకి దగ్గరలో ఉండాల్సిన, మీరు ఏ గుడికైనా వెళ్ళి మీరు పూజించాలి. ఆ రాముణ్ణి మీరు తప్పకుండా మీరు పూజించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతం అనేది అవుతుంది, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతికి అవుతుంది. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు చాలామంది అడుగుతుంటారు నన్ను, స్వామి మా జాతకం మా పెద్దవాళ్ళు రాయలేదండి, మరి మా జాతకం ఎలా చెప్పించుకోవాలండి, మాకు తెలియట్లేదండి అనేది చాలామంది బాధపడుతుంటారు. మీరేం చేయాల్సిన పనేం లేదు. మీ పేరు, మీ వయసు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వెడల మీ పేరు, వయసు మీరు పంపించినట్టుగైతే మీ పేరు బలంలో ఏ దోషాలు ఉన్నాయి, ఏ దోషానికి మీరు ఏం చేస్తే ఆ దోషాలు మీ మీద నుంచి తొలగుతాయి, మరి మీకు సంతాన విశేషాల్లో ఇబ్బందులు అవుతున్నాయా, లేక మీకు
కళ్యాణ విశేషాల్లో బ్రేక్ అవుతుందా? మరి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీకు బ్రేకప్ అయిపోతున్నాయా? మరి మీకు వ్యాపార బిజినెస్‌లలో ఏదన్నా కొన్నా గూడా అది మీకు బ్రేకప్ అవుతుందా? మరి ఈ అన్నిటికి ఒక రెమెడీ అనేది ఒకటుంటుంది. ఆ రెమెడీ ఏమిటో మేము చూసి మీకు అన్ని విషయాలు మేము చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నంబర్‌కి మీరు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.